హాయ్ ఫ్రెండ్స్, ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు ఇంటి వద్ద నుంచి మనీ అనేది సంపాదించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మీషో యాప్ డౌన్లోడ్ లింక్ ఉంటుందండి. అది క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి రెఫరల్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో, ఫేస్బుక్ లో షేర్ చేస్తూ మీరు యాడ్ చేసుకున్నటువంటి మార్జిన్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కున్నప్పుడు మీ అకౌంట్ లో ఈజీగా యాడ్ అయిపోతుంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి అమౌంట్ అనేది హ్యాపీగా సంపాదించుకోవచ్చు. సో స్టార్ట్ రీసెల్లింగ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నేను మీతోటి కొన్ని టైం సేవింగ్ అండ్ యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అనేది మీతో షేర్ చేస్తాను. ఈ టిప్స్ కనుక మనము ఫాలో చేస్తే మనకి వీక్ అంతా కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు పిల్లలకైనా మీ హస్బెండ్ కైనా వంట అనేది చాలా త్వరగా పూర్తి చేసేయచ్చు. కిచెన్ లో చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. మీరు బోల్డంత టైం హడావిడి పడకుండా మీకు ఉపయోగపడేటటువంటి ఈ కిచెన్ టిప్స్ ఏంటో మనం చూసేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు తెలుస్తాయి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. మీకు అన్ని టిప్స్ యూస్ఫుల్ గా ఉంటాయి, తప్పకుండా మీకు నచ్చుతాయి. తర్వాత ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మన ఫస్ట్ కిచెన్ టిప్ వచ్చేసి, మీరు ఆ వారానికి ఏవైతే కూరలు వండాలనుకున్నారో మెయిన్ గా లంచ్ మెనూ ప్రిపేర్ చేసుకోండి. మనము డిన్నర్ అనేది కొంచెం లైట్ గా తీసుకుంటాము, ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తో సరిపెడుతూ ఉంటాము, కొన్నిసార్లు అనుకోకుండా బయటికి వెళ్తూ ఉంటాం. కాబట్టి డిన్నర్ సంగతి పక్కన పెడితే కూల్ గా రిలాక్స్ గా చేసుకునే సమయం మన చేతిలో ఉంటుంది. కానీ హడావిడి పడే టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. సో ఈ రెండింటికి సంబంధించి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, అలాగే అన్నంలోకి కూర అనేది ఏం చేయాలి. మీరు రోటీ లేదంటే రైస్ ఏదైనా తినండి, కర్రీ అయితే చేయాలి కదా. సో ఒక చిన్న పెన్ను పేపర్ తీసుకుని ఆ వీక్ స్కెడ్యూల్ మీరు ఒక చిన్న ప్లానర్ లాంటిది మెయింటైన్ చేసుకున్నా, లేదంటే ఒక చిన్న హ్యాండీగా ఒక చిన్న బుక్ మీకోసం కిచెన్ లో మెయింటైన్ చేసుకున్నా, లేదు అంటే మీరంతా బ్రెయిన్ తోటి క్యాల్కులేట్ చేస్తామంటే కూడా ఓకే. ఇవి చేయాలని మీరు జస్ట్ ఆలోచించుకొని దానికి తగినట్లుగా మీరు సండే రోజు స్టెప్ తీసుకోవాలి. సో మీరు సండే రోజు చేయాల్సిన మెయిన్ ఫస్ట్ థింగ్, మీరు లంచ్ కోసం అయితే ఏమేమి చేయాలనుకున్నారు అంటే మనకి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం అలా ప్లానింగ్ లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే అదే కూరను రిపీటెడ్ గా వండడము, లేదంటే మళ్ళీ తిన్న పప్పే చేసుకోవడం, ఇట్లా కాకుండా మనకి బ్యాలెన్స్ డైట్ మంచిగా తినాలి వీక్ అంతా కూడా అనుకుంటే ఒక రోజు బెండకాయ, దొండకాయ ఇట్లా పప్పు, లేదంటే ఒక రోజు ఇంకొక ఫ్రై, ఇట్లా మీరు ప్లాన్ చేసుకొని మీరు తినే పద్ధతిలో మీరు ఎలాంటి వెజిటబుల్స్ తింటారో అనే దాన్ని బట్టి మీరు ఆలోచించుకుంటే మీరు సండే రోజు ఏం చేయొచ్చు, దానికి కావాల్సిన కూరగాయలు అనేవి తెప్పించుకోవచ్చు. కూరగాయలు అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టే కాకుండా కొన్ని బయట ఉంచుకునే, అంటే పొటాటోస్, ఆలుగడ్డలు కానీ టమాటాలు ఇలాంటివి కొన్ని బయట నిల్వ ఉండేవి, కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేవి మనం బ్యాలెన్స్ చేసుకుని తెచ్చుకుంటే ఫ్రిడ్జ్ కూడా హెవీగా అయిపోకుండా ఏదో ఒక వారం సరిపడా బోల్డ్ అని కూరగాయలు తెచ్చామని కాకుండా ఆదివారం తెచ్చుకుంటే సోమవారం వండుకునేలాగా ఒక ఆకుకూర ఇంక్లూడ్ చేసుకోండి. కొన్ని దుంపకూరలు, కొన్ని కాయగూరలు, పప్పు, ఇట్లా బ్యాలెన్స్ చేసుకున్నామంటే ఆ వారానికి సరిపడా మీరు కూరల్ని ఈజీగా ప్లాన్ చేసుకుంటారు. అవి కాకుండా మిగిలిన నెక్స్ట్ వీక్ లోకి మనం ఆలోచించుకోవచ్చు. సో కుదిరితే ప్లానర్ మెయింటైన్ చేయండి, లేకపోయినా పర్వాలేదు. సో ఇది మన ఫస్ట్ టిప్. ఇంకా మన సెకండ్ టిప్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. పొద్దున్నే లేవగానే టిఫిన్ అంటూ తినకుండా స్కిప్ చేసేసి ఎంతసేపు పిల్లలకి ఏదో పాలల్లో కొన్ని వేసేసి హడావుడిగా పంపించడం కాకుండా కొద్దిగా ఒక చిన్న ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మనం ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సండే రోజు మనకి టైం ఈవినింగ్ హ్యాపీగా మూవీ చూస్తున్నాం, ఖాళీగా ఇంట్లో ఉంటాం, లేదంటే బయటకు వెళ్ళి వచ్చినా కూడా కొంత సమయం మనం ఫ్రీగా ఉంటాం. కాబట్టి నెక్స్ట్ డేకి మీరు చపాతీకి కావాల్సిన పిండిని కలిపి ఉంచుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పూట చపాతీ అనేది ప్లాన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అంటే మీరు పొద్దున్నే కష్టపడి గబగబా పిండి కలిపి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చపాతీ పిండి రెడీగా ఉంచుకోండి. అలాగే అదే రోజు ఇడ్లీ పిండి, దోశ పిండి రెండు కూడా కలిపేసేసి గ్రైండ్ చేసి ఉంచుకోండి. అండ్ ఇంకొక మన ఛానల్లో ఒక బ్యాటర్ నేను చూపించానండి, దాంతో మనం ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. అంటే రెండు రకాలు చేయాల్సిన అవసరం లేకుండా సేమ్ పిండితోటి బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు, చక్కగా టేస్ట్ బాగానే ఉంటాయి. మీకు ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి ఆ రెసిపీ లింక్ అనేది. లేదంటే మీకు ఇక్కడ ఐ బటన్ లో కూడా వస్తుంది, అది క్లిక్ చేశారంటే సింగిల్ బ్యాటర్ తో ఒక పిండితో రెండు కూడా చేసుకోవచ్చు. అది కానీ లేదు మాకు ఏది అదే ఉండాలనుకుంటే హ్యాపీగా రుబ్బేసేసి పెట్టుకోండి. సో మనం సోమవారానికి కావాల్సిన చపాతీ పిండిని కలిపేసి ఉంచుకున్నాము. కలిపి చక్కగా పైన నూనె రాసి ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఉదయాన్నే వంట చేయాలనుకున్న ఒక గంట ముందు తీసేసి బయట పెట్టేసుకున్నారంటే కూలింగ్ పూర్తిగా తగ్గితే సాఫ్ట్ గా అయిపోతుంది. మంచిగా మనం మెదిపేసేసుకుని మళ్ళీ చపాతీలు అనేది చేసుకోవచ్చు. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండి, దోశ పిండి ఉప్పు కలపకుండా చక్కగా గ్రైండ్ చేయగానే వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే సోమవారం తర్వాత మంగళవారానికి, బుధవారానికి సరిపోతుంది. మీరు మళ్ళీ గురువారం ఇంకేదైనా ప్లాన్ చేయొచ్చు.
సో దానికి సంబంధించిన టిప్స్ కూడా ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా మీరు కనుక ప్లాన్ చేసుకుంటే, మన తెలుగు వాళ్ళం ఎక్కువగా ఇడ్లీ దోశకి ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి, సో మనకి 3 days గడిచిపోయినాయి. ఇంకా మిగతా 3 days లో మనం సేమ్ థింగ్ రిపీట్ చేయొచ్చు. లేదంటే అదర్ పూరి అంటే మీరు మళ్ళీ బుధవారం రోజు నైట్ కొంచెం పిండి కలుపుకుంటే గురువారం రోజు పూరి వేసుకోవచ్చు, ఇంకొక రోజు ఇంకొక ఉప్మా అలా చేసుకోవచ్చు. సో ఇంకా దీని బ్రేక్ఫాస్ట్ ఐడియాలన్నీ కూడా మన ఛానల్లో నిదానంగా కొన్ని వస్తూ ఉంటాయి. సో వాటితోటి మీరు కనుక ముందుగానే ప్లాన్ చేసుకుంటే క్విక్గా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకుని పిల్లలకి ఏదో ఒకటి మన ఇంట్లోనే తయారు చేసింది పెట్టి కడుపు నిండా పంపించవచ్చు. అలాగే మనం బ్రేక్ఫాస్ట్ ఐడియా అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్. ఇప్పుడు స్నాక్స్ అనేసరికి మనం ఎంతసేపు బిస్కెట్స్ లేదంటే వేరే అని కాకుండా మీకు తెలిసిన రెసిపీస్ కొన్ని చేసుకున్నవి కొంతకాలం నిల్వ ఉండేవి కొన్ని తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనము ప్రతిరోజు ఒక్కొక్క రకం మార్చేసి, అంటే కొన్ని చక్రాలు లాంటివి, కొన్ని చెక్కలు లాంటివి, కొన్ని వచ్చేసేసి మనము పాప్కార్న్ రెడీగా ఉంచుకుంటే ప్రతిరోజు వండినే తినాలని వాళ్ళు విసుగ్గా ఉంటారు కదా. సో కొన్ని పాప్కార్న్స్ మనం బయట లూజ్ దొరుకుతుంటే అవి తెచ్చేసి ఇంట్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసి అప్పటికప్పుడు వేడిగా పాప్కార్న్ చేసి ఇచ్చారనుకో, స్కూల్ నుంచి రాగానే మనం ఏదో ఫ్రెష్గా చేసి ఇచ్చిన ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి హ్యాపీగా తింటారు. అప్పుడప్పుడు మరమరాలు మనకి రెడీగా ఇంట్లో ఉన్నాయి అంటే వాటిలో కొంచెం ఉల్లిపాయ, కాస్త పచ్చిమిర్చి లేదంటే కారం వేసేసి కాస్త నిమ్మరసం పిండేసి కొత్తిమీర కలిపేసి ఇచ్చామంటే చిన్న టమాటా ముక్కలు చేసి సూపర్గా ఉంటుంది. సో ఇటువంటి స్నాక్స్ రెసిపీస్ కూడా మన స్నాక్స్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే క్విక్గా పిల్లలకి అప్పటికప్పుడు చేసేసి ఇచ్చేయచ్చు. వాళ్ళకి మనము ఏదో హడావిడి పడి చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేయొచ్చు. మన చేతిలో ఆల్రెడీ ఆదివారం రోజు రుబ్బుకున్న దోశ పిండి ఉంది, ఇడ్లీ పిండి ఉంది. ఒక రోజు మనం వాటిని ఉపయోగించి కాస్త వాళ్ళకి పునుగులు వేసి పెట్టచ్చు. బయట బోండాలంటే చాలా ఇష్టంగా తింటాం కదా మనం ఎవరైనా. సో ఒక రోజు ఆ కొంచెం పిండి తీసి వీళ్ళకి ఇలా కూడా స్నాక్స్ చేయొచ్చు. సో మీరు ఈ విధంగా స్నాక్స్ అనేవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రోజు పాప్కార్న్ ఇవ్వచ్చు, ఒక రోజు ఇట్లా మరమరాలు ఇవ్వచ్చు, ఒక రోజు ఇంకేదైనా మీకు టైం ఉంటే రెడీ చేయొచ్చు. లేదంటే కేక్ తెలిస్తే మీరు కేక్ ప్రిపేర్ చేసి చక్కగా ఒక బాక్స్ పెట్టారంటే 2 to 3 days బయట నిల్వ ఉంటుంది. హ్యాపీగా వాళ్ళు ఇష్టంగా తింటారు. కేక్ లో కూడా బోల్డ్ అండ్ వెరైటీస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఏమేవి మీరు ప్రిపేర్ చేసి పెట్టచ్చు. అండ్ మన ఇంకొక అదర్ కిచెన్ టిప్ ఏంటంటే, లంచ్ బాక్స్ రెసిపీస్ చేసేటప్పుడు మీరు సింగిల్ 1 pot రెసిపీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటే కొంచెం అన్నం వండాలి, కూర వండాలి అనే టెన్షన్ లేకుండా రైస్ కడిగి పెట్టేసి టొమాటో రైస్, కార్న్ రైస్, క్యారెట్ రైస్, కోకోనట్ రైస్ ఇట్లాగా కొన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి కదండి. అవి మీకు రెసిపీస్ ప్లేలిస్ట్ లో ఉంటాయి, చూస్తే మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి చేయడం వల్ల ఏంటంటే పొద్దున్నే కూరనే చేయాలనే హడావిడి లేకుండా పిల్లలకి ఇన్స్టెంట్ గా అన్నం వండి ఉన్న దానికి పోషక విలువలు కలిగినటువంటి ఒక రోజు కొబ్బరి అన్నం పెట్టవచ్చు, ఒక రోజు క్యారెట్ కొబ్బరి అన్నం కలిపెట్టవచ్చు, ఒక రోజు నిమ్మకాయ రైస్ కలపచ్చు, ఒక రోజు పులిహోర లాగా చేయొచ్చు. సో వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం కొన్ని రైస్ ఐటమ్స్ అనేవి ప్లాన్ చేసి మనము మిగతా పోషక విలువలు కావాల్సిన వాటిని కూల్గా డిన్నర్ రోజు లేదంటే ఒక రోజు నైట్ ముందుగా మీరు వెజిటేబుల్స్ కట్ చేసుకొని స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కి కుక్ చేసుకుంటూ ఉన్నా కూడా మీరు తెచ్చుకున్నటువంటి వెజిటేబుల్స్ ని ప్రాపర్ గా క్లీన్ చేసుకునే టైం ఉంటుంది, హడావిడి పడకుండా అలాగే రెడీగా ఉంటాయి కాబట్టి టక్ మన వంట అనేది చేసేసేయచ్చు. సో మీకు ముందుగా కట్ చేసుకుని పిల్లలకు కూరగాయలు పెట్టాలనుకుంటే ఇట్లా చేయొచ్చు, లేదంటే రైస్ రెసిపీస్ ట్రై చేయడం వల్ల వాళ్ళ లంచ్ బాక్స్ అనేది టెన్షన్ లేకుండా ఫ్రీగా అయిపోతుంది. అండ్ మన ఇంకొక అదర్ టిప్ వచ్చేసి, మీరు ఒక వీక్ కి సరిపడా ఒక 5-6 నిమ్మకాయలు తీసేసి చక్కగా గుజ్జు తీసేసి వాటిని కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్ లో వేసి క్యూబ్స్ లాగా అయ్యాక ఒక జిప్ లాక్ బ్యాగ్ లో కానీ ఎయిర్ టైట్ బాక్స్ లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నారనుకోండి, మీరు వాళ్ళకి లెమన్ రైస్ చేయాలన్నప్పుడు వెంటనే నిమ్మకాయ రసం చేతిలో రెడీగా ఉంటుంది. అలాగే కొంచెం చింతపండును కూడా గుజ్జుగా తీసుకొని ఉడికించేసి మీరు చింతపండు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారంటే పులిహోర చేయాలన్నా లేదంటే రసం చేయడానికైనా మనకి చింతపండు గుజ్జు అనేది ఇన్స్టెంట్ గా ఫ్రిడ్జ్ లో రెడీగా పెట్టుకుంటే అటు రసంకి కానీ చింతపండు పులిహోరకు కానీ నిమ్మరసం ఉంటే నిమ్మకాయ పులిహోర కానీ వీటన్నిటి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సో ఇన్ని పనులు సండే రోజు చేయాలంటే ఇంకెక్కడ మేము రెస్ట్ తీసుకునేది అనుకుంటాం, కానీ ఒక 1 week అంతా హడావిడి ఉరుకులు పరుగులు లేకుండా ఉండాలంటే కొంచెం చిన్న ప్లానింగ్ మనం సండే రోజు ఇంట్లో అందరూ ఉంటారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ హెల్ప్ తోటి మనము బయటికి సరదాగా వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవచ్చు, అందరం కలిసి కూర్చొని కూరగాయలు సర్దుకోవచ్చు. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే కావాల్సిన పిండి కలిపేసి లోపల పెట్టుకొని కావాల్సిన కూరగాయలు కుదిరితే టైంకి కట్ చేసేసుకుని ఇవన్నీ హ్యాపీగా ఏ మూవీ చూస్తా కూడా చక్క చేసేసి పెట్టుకొని నెక్స్ట్ మిగతా వారాల్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏం లంచ్ చేయాలి అనేది మీరు కనుక రాసి పెట్టుకుంటే, ఈ రోజు నేను ఇది అనుకున్నాను కదా టక్కున వెజిటేబుల్స్ తీసుకుంటారు. అది ప్లానింగ్ ఉంటే అట్లీస్ట్ బిఫోర్ డే మీరు ఆ కూరగాయలు తీసేసి కట్ చేసేసి దానికి కావాల్సినవన్నీ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కొన్ని కంటైనర్స్ కూడా పార్టీషన్స్ అంటే ఇట్లా మనకి భాగాలు చేసి ఉంటాయండి. అలాంటి వాటిలో మనము ఎక్కువ భాగం మనం కూరగాయ ముక్కలు ఒక పక్కన కొంచెం కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ఇట్లాంటివి కట్ చేసేసి మూత పెట్టేసుకున్నా కూడా అవి మీకు రెడీగా ఉంటాయి, అంటే సపరేట్ గానే పెట్టుకోవచ్చు.
సో ఇలాగ ప్లాన్ చేసుకున్నాక మీరు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. రైస్ రెసిపీస్ చేసేయడానికైనా లేదంటే గ్రేవీ కర్రీస్ చేయాలన్నా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే మనకి మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి దట్టు వింటర్ అండ్ రైనీ సీజన్లో ఈ పేస్ట్ అనేది మనకి కర్రీస్లో ఉంటే అది మన ఆరోగ్యానికి మంచిది, మనం స్కిప్ చేయకుండా వాడుకోగలుగుతాము. కూరలో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. పచ్చిగా వండేసి పెడితే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి కొంచెం సమ్మర్ సీజన్లో అవాయిడ్ చేసినా కూడా ఈ సీజన్లో రెగ్యులర్గా వాడుకోవడానికి ఆ పేస్ట్ చేసి రెడీగా ఉంచుకుంటే చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఒక టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోండి. మీరు ఒక 3 to 4 days ఫ్రిడ్జ్లో ఫ్రెష్గానే ఉంటుంది. ఈ రెండింటిని గ్రైండ్ చేసేసి పేస్ట్ ఉంచుకుంటే మీరు కొంచెం రాజ్మా కర్రీ కానీ లేదంటే మీల్ మేకర్ మసాలా కర్రీ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఆ పేస్ట్ కనుక అందులో వేసేసుకుంటే వెంటనే మనం కర్రీ అనేది గ్రేవీ కర్రీస్ చేసుకోవడం చాలా సులభం అయిపోతుంది. కూర గుజ్జుగా కావాలంటే వెంటనే అది పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న నేను ఈ రోజు వీడియోలో చెప్పిన అన్ని రెసిపీలు కూడా ఇక ముందు మన ఛానల్లో రాబోతాయి. లేదు అంటే మనకి స్వప్నాస్ కిచెన్ రెసిపీస్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఆ ఛానల్ని ఈ ఛానల్ని మీరు కనుక ఫాలో చేస్తుంటే ఇటువంటి ఇన్స్టెంట్ రెసిపీస్ అలాగే ఏవి రెడీగా పెట్టుకుంటే హడావిడి పడకుండా మనము వంట అనేది ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు అనే టిప్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. ఇవాళ చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయండి? ఇవన్నీ కూడా కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని మనం సండే రోజు కనుక ప్లాన్ చేసామంటే హ్యాపీగా అందరం కలిసి వర్క్ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. మన మీద ఎక్కువ బర్డెన్ లేకుండా అన్ని పనులు చక్కచక్క తెలివిగా చేసుకోవచ్చు. కేవలం మనం కొంచెం తెలివిని మంచిగా పిల్లలతోటి హస్బెండ్ని ఇన్వాల్వ్ చేసి పని చేయించుకుంటే మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా కిచెన్లో వర్క్ అనేది సులభంగా అయిపోతుంది. సింపుల్గా కాస్త ఎప్పుడైనా అనుకోకుండా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ప్లాన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కానీ మాక్సిమం మీరు ఇంట్లో ఉన్నప్పుడే ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే మీ వీక్ అంతా కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుందండి. హోప్ మీ అందరికీ ఈరోజు నేను షేర్ చేసిన ఈ కిచెన్ టిప్స్ అనేవి మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని కిచెన్ టిప్స్ కూడా నేను ముందు మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం నాకు కామెంట్స్లో తెలియజేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.